హలో, నమస్తే అండి. ఈరోజు మీకు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కేజీ మటన్ తీసుకున్నాను నేను. దాన్ని కంప్లీట్గా వాష్ చేసి శుభ్రం చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్, ఆయిల్ వేసి బాగా మటన్ పట్టించాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను తీసుకున్న మటన్కి 4 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడిగా అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీకైనా ఆనియన్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ కర్రీకి సరిపడ్డ సాల్ట్ ఆనియన్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు రాసి పెట్టుకున్న మటన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్లో వేసుకొని ఈ మటన్ నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్లో ఈ ఆనియన్ అనేది బాయిల్ అయ్యి టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేను చెప్పిన విధంగా మటన్లో వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఈ మటన్లో నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసానండి. కొంచెం స్పైసీగా కావాల్సిన వాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 స్పూన్స్ ధనియా జీలకర్ర పౌడర్, 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఈ మసాలా అంతా కూడా మటన్కి పట్టించాలి. అవసరమైతే స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ అంత స్పైసీ ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. నేను చెప్పిన కొలతలతో ఈ మటన్ అనేది బాగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా మటన్కి మసాలా అంతా పట్టించి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఒక 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత అప్పుడు మటన్ ములిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ప్రెషర్ పాన్కి కుక్కర్ అనేది విజిల్ పెట్టి మటన్ని చక్కగా ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఇదే పద్ధతిలో మీరు మటన్ అన్నది రెడీ చేస్తే మీకు హోటల్ స్టైల్లో ఉన్న మటన్ టేస్ట్ కానీ చాలా పిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది. స్పైసీ కూడా అంత ఎక్కువగా ఉండదు. చాలా మెత్తగా కూడా మటన్ అనేది బాయిల్ అయ్యి రెడీ అవుతుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలాగ ఉందో నాకు చెప్పండి.